ఆరోగ్యశ్రీకి ప్రతి నెల 60 కోట్లు రిలీజ్ చేస్తున్నామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 700 కోట్ల రూపాయల పైచిలుకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ రివైజ్ రేట్స్ కూడా అమలు చేస్తున్నామన్నారు. సుమారు 1375 ప్రొసీజర్స్ కు రేట్స్ రివైజ్ చేశామని వివరించారు. 60 కోట్ల వరకు కమిట్మెంట్ తోటి రిలీజ్ చేస్తున్నాము. కానీ అయినా సుమారు ఓవరాల్గా స్క్రూటనైజ్డ్ బిల్లు 250 కోట్ల వరకు ఉంది. అన్స్క్రూటనైజ్డ్ ఇంకొక 250 కోట్లు ఉంది. ఓవరాల్గా 700 పైచిలకు పేమెంట్ చేయాలి అధ్యక్ష. ఈ పేమెంట్స్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. గ్రీన్ ఛానల్ అనేది వీళ్ళు ఇంప్లిమెంటెడ్. ఈ స్క్రూటనైజ్డ్ బిల్స్ కూడా త్వరితగతిన పేమెంట్ చేస్తామనే విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఆరోగ్యశ్రీలో రివైజ్ రేట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సుమారు 1375 ప్రొసీజర్స్కు రేట్స్ రివైజ్ చేశాము. అయినా ఈ మధ్యకాలంలో మళ్ళీ డిమాండ్ వస్తున్నది, రివిజన్ ఆఫ్ రేట్స్ ఫర్ ద ప్రొసీజర్స్ అని చెప్పి. కనుక ప్రధానంగా ఆరోగ్యశ్రీని స్ట్రెంథెన్ చేసి గవర్నమెంట్ లెవెల్లో ఏరియా హాస్పిటల్స్ని మరియు జిల్లా టీచింగ్ హాస్పిటల్స్ని దానికి తోడు ఈ డీ అడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి స్ట్రెంథెన్ చేస్తే గవర్నమెంట్ సర్వీసెస్ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం పెరుగుతుంది. ఆ దిశగా మా కృషి ఉందని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.